రెగ్యులర్గా జేఎస్ క్లాస్ చూడండి, క్లాస్ ఒక శాంపిల్ అనుకోండి, ఒక కన్స్ట్రక్టర్ దిస్ డాట్ నేమ్ రియాక్ట్ జేఎస్ అని ఇచ్చాం. ఒక ప్రింట్ నేమ్ అనే ఫంక్షన్ మెథడ్ రాద్దాం. కన్సోల్ డాట్ లాగ్ డాట్ దిస్ డాట్ నేమ్. ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, అంతే, ఇంకేం చేయట్లేదు. ఇక్కడ మనం దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటాం అనమాట. కాన్స్ట్ శాంపుల్ కాల్ అనుకోండి, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. శాంపుల్ న్యూ శాంపుల్. ఇక్కడ శాంపుల్ డాట్ ప్రింట్ నేమ్ ఇవ్వబోతున్నాం. చూద్దాం ఏమవుతుందో. నోట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, ఏమైంది, ప్రింట్ నేమ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ అని ఉంది. ప్రింట్ నేమ్ మనం ఏం తప్పు చేసామో చూద్దాం. మనం క్రాస్ చెక్ చేసుకుందాం మనం ఏం తప్పు చేసామో అని. ఇక్కడ చూడండి, క్లాస్ కన్స్ట్రక్టర్ ఇచ్చాం, ఒక ఫంక్షన్ ఇచ్చాం, ఒక మెథడ్ ఇచ్చాం, దాన్ని మనం కన్సోల్ లాగా చేస్తున్నాం. కేటగిరీ క్లాస్ శాంపుల్ ఒక కన్స్ట్రక్టర్ ఇచ్చాము, మనం ఒక నేమ్ ఇచ్చాము, ఆ నేమ్ని మనం కన్సోల్ లాగాలో ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. అంతే. ఓకే, సారీ, ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ శాంపుల్ క్లాస్ ఇచ్చాము, ఆ వేరియబుల్ ద్వారా మనం కాల్ చేయలే కానీ శాంపుల్ని డైరెక్ట్గా వాడకూడదు. ఇప్పుడు చూడండి, రియాక్ట్ జేఎస్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇది రెగ్యులర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. మన ఇన్హెరిటెన్స్ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఇన్హెరిటెన్స్ కూడా మామూలు జావాస్క్రిప్ట్లో చూసేద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత మన న్యూ జనరేషన్ జావాస్క్రిప్ట్ క్లాసెస్ వాడతాం. ఇక్కడ క్లాసెస్ ఏంటి, ఒక పేరెంట్ అనే దాన్ని వాడదాం. పేరెంట్ శాంపుల్, కన్స్ట్రక్టర్ దిస్ డాట్ పేరెంట్ నేమ్ వెబ్ డెవలప్మెంట్ అని ఇద్దాం, వెబ్ ఈజ్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఒక మెథడ్ ఇస్తాం ఇక్కడ, ప్రింట్ పేరెంట్ నేమ్. ఓకే, మనం ఒక మెథడ్ డిఫైన్ చేస్తున్నాం. ఈ మెథడ్ లోపల ఒక కన్సోల్ ఇద్దాం అనమాట. ఏం కన్సోల్ చేద్దాం, పేరెంట్ నేమ్ ఏంటి అని కన్సోల్ చేద్దాం. ఇక్కడ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్టెండ్స్ పేరెంట్ శాంపుల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం సూపర్ అనే కీవర్డ్ వాడాలి. సూపర్ అనే కీవర్డ్ వాడినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం శాంపుల్తో డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ శాంపుల్ కాల్ డాట్ పేరెంట్ నేమ్ ఏంటి అని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్క నిమిషం, ఏదో ఎర్రర్ వచ్చింది. నో ప్రాబ్లం, మనం ఏం ఎర్రర్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం డైరెక్ట్గా ప్రింట్ పేరెంట్ నేమ్ అనే మెథడ్ని కాల్ చేయకుండా మనం డైరెక్ట్గా పేరెంట్ నేమ్ అని ఇచ్చాము. అది దానికి తెలియదు అనమాట, కన్స్ట్రక్టర్లో ఉంది కాబట్టి. మనం ఫంక్షన్ని కాల్ చేద్దాం, ఇప్పుడు ఆ మెథడ్ని కాల్ చేద్దాం. మళ్ళీ ఏదో ప్రాబ్లం అయింది. ప్రింట్ స్పెల్లింగ్ ఏదైనా మారిందా, లేదు. ప్రింట్ పేరెంట్ నేమ్, సారీ, మళ్ళీ అదే తప్పు చేశాను. శాంపుల్ కాల్ వాడాలి, సారీ ఫర్ దాట్. ఇప్పుడు చూడండి, రియాక్ట్ వెబ్ అనేది కూడా ప్రింట్ అవుతుంది.
ఓకే. ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కూడా వాడాము. ఇది ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాము. నెక్స్ట్ మన ఇన్హెరిటెన్స్‌లోకి మనం మామూలుగా యారో ఫంక్షన్స్‌లో ఎలా చేయాలో చూద్దాం. చూడండి, క్లాస్ పేరెంట్ శాంపిల్, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఇచ్చాము. దిస్ కీవర్డ్ వాడుతున్నాం ఇక్కడ. ఇదొక ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ, ఇది ఒక మెథడ్. ఈ ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యూజ్ అవుతుందన్నమాట మనకు ఫ్యూచర్లో. మేము ఎప్పుడైనా వాడుతున్నప్పుడు, కోర్సుల్లో వాడుతున్నప్పుడు మీకు ఏంటి అనే కన్ఫ్యూజన్ రాకుండా, ఇదే మేము మెథడ్ ఒకదాన్ని పిలవగానే మీకు మెథడ్ అంటే ఏంటో, ప్రాపర్టీ అంటే ఏంటో మీకు అర్థమైపోవడానికి మీకు ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో ఇప్పటిదాకా మనం రెగ్యులర్గా జావాస్క్రిప్ట్ క్లాసెస్లో ఎట్లా ఉంటుంది, ఇన్హెరిటెన్స్ జావాస్క్రిప్ట్లో ఎలా ఉంటుందో చూసాము. ఇప్పుడు మనం యారో ఫంక్షన్స్ యూస్ చేసి, న్యూ జనరేషన్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి దీన్ని ఎట్లా సింప్లిఫైగా చేసుకోవచ్చు, సింపుల్గా ఎలా రాసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు దీన్నే దీన్నే మాడిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. పైనది కమెంట్ అవుట్ చేసేద్దాం, ఎందుకంటే సేమ్ కోడ్ కాబట్టి. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే, పాత జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని, క్లాస్ని మనం న్యూ జనరేషన్ జావాస్క్రిప్ట్ క్లాస్గా ఎలా మారుద్దామో చూద్దాం. ఫస్ట్ మనకు సింపుల్గా చెప్పుకోవాలి అంటే, నో కన్స్ట్రక్టర్ నో సూపర్ కీవర్డ్ నో దిస్ కీవర్డ్. మనం చేయాల్సింది ఇదే అనమాట, మన టార్గెట్ ఇదే. ఓకే ఓకే, కన్స్ట్రక్టర్ తీసేద్దాం, దిస్ కీవర్డ్ కూడా తీసేద్దాం, ఇక్కడ దిస్ తీసేద్దాం. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకు అవసరం లేవన్నీ తీసేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ అవసరం లేదు, శాంపుల్ అవసరం లేదు, దిస్ అవసరం లేదు. ఓకే, దిస్ డాట్ నేమ్ అవసరం లేదు, నేమ్ మాత్రం ఇస్తే చాలు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏదో ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఎర్రర్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. ఎర్రర్స్ చేస్తేనే మనం ఏం చేస్తున్నామో మనం తెలుసుకుంటాం అనమాట. బై ద వే, నేను కొన్నిసార్లు మీకు కావాల్సుకని ఎర్రర్లోకి తీసుకెళ్తాను, ఎర్రర్ వచ్చేలా చేస్తాను. దానికి కారణం ఏంటి అంటే, మీకు మీరు ఎర్రర్ చేశాక దాని నుంచి బయటకు ఎలా రావడమో మీకు తెలియాలి. ఇక్కడ రెఫరెన్స్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు టైప్ ఎర్రర్ అని వచ్చింది, మీకు గుర్తుంటే. మీకు ఇట్లా ఎర్రర్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని ఒక క్లియర్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఉంది. ఓకే, ఇక్కడ దిస్ డాట్, ఇక్కడ నేమ్ అని ఇచ్చాము ఆల్రెడీ మనము, కానీ నేమ్ అనేది డిఫైన్ చేయలేదు అని వస్తుంది. నేమ్ ఈజ్ డిప్రికేటెడ్. ఓకే, మనం ఒకసారి మన దాంట్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది అని. చూడండి, మనం ఏం చేసాం, ఇక్కడ కేటగిరీ నేమ్ ఇచ్చాం, ప్రింట్ కేటగిరీ ఇచ్చాం, శాంపుల్ కేటగిరీ కోర్స్ నేమ్ అని ఇచ్చాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ నేమ్. ఇక్కడ మనం కరెక్ట్గా చేసామా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. పేరెంట్ సింపుల్, పేరెంట్ నేమ్ అని ఉంది, ఇక్కడ నేమ్ ఉంది. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ నేమ్, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది, ఒక వేరియబుల్, ఒక మెథడ్. ఓకే, దిస్ అనేది వాడాలేమో బహుశా. దిస్ అనేది ఇక్కడ దిస్ డాట్ కీవర్డ్ చూద్దాం. సారీ, మనం చేసిన తప్పు ఏంటి అంటే, ఇది యారో ఫంక్షన్ అయి ఉండాలి. యారో ఫంక్షన్ చేయలేదు మనం. మేక్ ఫంక్షన్ యాజ్ యారో ఫంక్షన్. మేక్ రెగ్యులర్ ఫంక్షన్ యాజ్ యారో ఫంక్షన్. చూడండి, నేను మీతోనే ఎర్రర్ చేస్తున్నాను, మీతోనే సైడ్ బై సైడ్ ఎట్లా చేస్తాను, ఏం తప్పు చేస్తున్నానో, దాన్ని ఎలా డీబగ్ చేస్తున్నానో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనం దీని మామూలు ఫంక్షన్ని ఒక యారో ఫంక్షన్గా చేసామన్నమాట. చూడండి, ఈ ఎర్రర్ నేను ప్లాన్ చేసి చేయలేదు, ఆటోమేటిక్గా అదే అయ్యింది. బట్ ఇట్స్ ఓకే.
మనం దాంట్లో నుంచి ఎట్లా రికవర్ అయ్యామో మీరు చూసారు కదా. మీరు సింపుల్గా అట్లా దాంట్లో నుంచి బయటకు రావచ్చు. ఇక్కడ స్టిల్ దెర్ ఈస్ అన్ ఎర్రర్. console.log name is not defined. బహుశా దిస్ కీవర్డ్ మనం మర్చిపోయాము అనుకుంటా. ఓకే, చూడండి, రియాక్ట్ జేఎస్ అండ్ వెబ్. ఓకే, చూసారా, యారో ఫంక్షన్ వాడుతున్నాం. దిస్ డాట్ కీవర్డ్ ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ మారుతున్నాం కాబట్టి దీనికి దిస్ డాట్ కీవర్డ్ వాడుతున్నాం. మీరు ఇంకా ఇది కూడా జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఇది చూడండి, ఇది యారో ఫంక్షన్ కాబట్టి మనం దిస్ వాడాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ క్లాస్ అనేది రెగ్యులర్ క్లాస్ ఫంక్షన్. మీరు దీన్ని కూడా, ఈ క్లాస్ని కూడా రెగ్యులర్గా మనం జావా స్క్రిప్ట్లో వాడేసాము అంటే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్లో మీరు ఇది కూడా దిస్ కూడా వాడాల్సిన అవసరం లేదు. కానీ మీకు మనం ఏం చేసామంటే ఇక్కడ మామూలు మనం జావా స్క్రిప్ట్లో రాసిన దాన్ని కొత్త జనరేషన్ జావా స్క్రిప్ట్ క్లాస్లకు ఎలా మార్చాలి అని చూసాము. కాబట్టి మనం ఈ మెయిన్ క్లాస్ని అలానే ఉంచాము, కానీ కన్స్ట్రక్టర్ని తీసేసాం, కీవర్డ్ని తీసేసాం, సూపర్ అనే కీవర్డ్ని తీసేసాం, దిస్ అనే కీవర్డ్ని కూడా తీసేసాం అనమాట. ఇక్కడ రెగ్యులర్ ఫంక్షన్ని యారో ఫంక్షన్గా మార్చి ఇక్కడ దిస్ డాట్ పేరెంట్ వాడుతున్నాం, ఇక్కడ దిస్ డాట్ నేమ్ వాడుతున్నాం. ఇక్కడ చూడండి, మనం ఈ శాంపుల్ని మాత్రమే కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్తో అసైన్ చేసి ఈ శాంపుల్ వేరియబుల్ని నుంచి ప్రింట్ నేమ్ తీసుకొచ్చాము, ఇక్కడ చేసాము. ఇదే వేరియబుల్ తోటే మన పేరెంట్లో ఉండే ఒక పేరెంట్ మెథడ్ని కూడా ఇక్కడ కాల్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీరు చూడండి, పేరెంట్ నేమ్ ఉంది కదా, దీన్ని అక్కడ వెబ్ అని ఉంది కదా, మీకు అక్కడ ఇచ్చారంటే వెబ్ డెవలప్మెంట్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే, పేరెంట్ నేమ్ అనే కీవర్డ్ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ పేరెంట్ నేమ్ అనేది ఈ శాంపుల్ యొక్క ప్రాపర్టీ కాదు. పేరెంట్ శాంపుల్ అనే యొక్క ప్రాపర్టీ వచ్చి పేరెంట్ నేమ్. ఇక్కడ మనం పేరెంట్ నేమ్ని ఇక్కడ మాడిఫై చేసినా కూడా మాడిఫై అవుతుంది. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని ప్రింట్ అయింది. ఓకే, అంత సింపుల్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ శాంపుల్ అని ఉంది. మామూలుగా ఫంక్షన్లు ఎట్లా, మామూలుగా ES6 అంటే మామూలు జావా స్క్రిప్ట్లో ఇలా ఉంటుంది. మీరు యారో ఫంక్షన్ని ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఒక శాంపుల్గా మీకు ఒక సింపుల్గా మీకు ఏమంటారు, ఒక సమరీగా చెప్పాలంటే మన యారో ఫంక్షన్స్ని, ఈ క్లాసెస్ని అంతా చూసిన దానికి ఒక సమరీగా మీకు ఒక పాయింట్లో చెప్పాలి అంటే మామూలు ఫంక్షన్ ఇలా రాస్తాం. రెగ్యులర్ మీరు ఒకవేళ యారో ఫంక్షన్స్లో రాయాలి అంటే మన సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.